జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 తొలి పుష్కర స్నానం ఆచరించారు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుణ్యస్నానం ఆచరించారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానంలో పాల్గొన్నారు. పుష్కరాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు కల్పించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకుని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. సరస్వతి ఘాట్తో పాటు ప్రధాన ఘాట్ వద్ద స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. జూన్ 1 నుంచి ప్రతిరోజు హారతి ఉంటుంది. ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు. తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలకు సైతం ప్రాధాన్యమిచ్చింది సర్కార్. ఆది పుష్కరాల్లో నది స్నానం ఆచరించడం, పితృతర్పణాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలొస్తాయో అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలతో అవే ఫలితాలుంటాయని పండితులు చెప్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 తొలి పుష్కర స్నానం ఆచరించారు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుణ్యస్నానం ఆచరించారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానంలో పాల్గొన్నారు. పుష్కరాల్లో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు కల్పించారు.
అంత్య పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం సాగర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సాగర్. కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాళేశ్వరం సరస్వతి అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:45 ఈ ప్రారంభమైన సరస్వతి అంత్యపుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఇటు త్రివేణి సంగమానికి క్యూ కట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ఎందుకంటే వేసవికాల దృష్ట్యా ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులైతే పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కాళేశ్వరం త్రివేణి సంగమం తీరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు అత్యంత వైభవంగా అయితే ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 శుభముహూర్తాన త్రివేణి సంగమం ఘాట్ వద్ద శాస్త్రోక్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు ప్రముఖులు, ఎమ్మెల్యేలు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. పుష్కరాలు ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు త్రివేణి సంగమ తీరాన భారీన తరలివస్తున్నారు. ఇయాల్టి నుంచి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అయితే అంచనా వేశారు. దానికి అనుగుణంగా తగ్గట్లుగా చర్యలు అయితే చేపట్టారు. గత ఏడాది జరిగిన ఆది పుష్కరాలు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. కాళేశ్వరం వద్ద 30 కోట్ల కనీస వసతులతో పాటు వివిధ రకాల పనులు పూర్తి చేశారు. 12 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రముఖ పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక LED లైట్లు కూడా అమర్చారు. వేసవి కాలం కావడంతో ఎండదెబ్బ గురికాకుండా ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. తాగునీటి కోసం 2 భారీ OHRC ట్యాంకులను కూడా నిర్మించారు. 500 తాత్కాలిక టాయిలెట్లు, భక్తుల నదిలో స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా 100 మంది గజ ఈతగాళ్లను కూడా నియమించారు. వీరితో పాటు సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగ్స్, NDRF బృందాలు కూడా నిరంతరం కూడా పర్యవేక్షించినారు. ఘాట్లు, ఆలయ పరిసరాల్లో నిఘా కోసం 200 CC కెమెరాల ఏర్పాటు చేశారు. మొత్తం పుష్కరాలకు సుమారు 1.70 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో 245 ఎకరాల విస్తీర్ణంలో 23 భారీ పార్కింగ్ జోన్లను కూడా సిద్ధం చేశారు. ఈ పార్కింగ్ కేంద్రాల నుంచి ఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు 90 షటిల్ బస్సులు నడుపుతున్నారు. 300 మంది వైద్య సిబ్బందితో 23 మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా కూడా రానున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం కూడా నిన్న పలు సూచనలు కూడా చేశారు. ఈ సరస్వతి అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి. వేసవి దృష్ట్యా ఎండదెబ్బ తలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ పుష్కర ఘాట్ల వద్ద త్రాగునీరు కావచ్చు, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కూడా మనకు సీఎం కూడా పలు అధికారులకు సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది మొత్తం కూడా త్రివేణి సంగమం, 3 నదులు. ఇక్కడ ప్రయాగ్రాజ్లో కుంభమేళా తరహాలో ఇక్కడ ఏదైతే కుంభమేళా జరిగిందో అదేవిధంగా ఇక్కడ కాళేశ్వరం దగ్గర 3 నదులు, ఇటు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 నదులుగా ఇక్కడ త్రివేణి సంగమంగా పిలుస్తుంటారు. యూపీలో తరహాలో ఇక్కడ మన తెలంగాణ మొత్తంలో కూడా 3 నదులు కలిసే చోట ఓన్లీ ఇది ఒక కాళేశ్వరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పుణ్యక్షేత్రంలో ఈ పుష్కరాలు ప్రతి ఏటా ఇక్కడ 3 నదులకు 3 సార్లు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఇటు గోదావరి కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకేసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కాళేశ్వరం క్షేత్రంలో 3 నదులకు 3 సార్లు పుష్కరాలు రావడం ఇక్కడ తెలంగాణలో ఇదొక తొలి పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఇటు భక్తులతో కిటకిటలాడుతుంది. పుణ్య స్నానాలతో భక్తులు పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. ఈ వేసవి కాలం ఎండ ఎక్కువగా ఉన్న ఇటు మొత్తం
ఏదైతే చలువ పందిళ్లకు స్ప్రింట్లు ఏర్పాటు చేసి వాటర్ అంటే ఇటు జల్లులు ఏదైతే మాదిరిగా వర్షాకాలం జల్లులు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా ఈ జల్లులు వచ్చేందుకు ఈ స్ప్రింట్ల సాయంతో తాత్కాలికంగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికైతే ఈ కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభనైతే సంతరించుకుంది శ్రావణి.